నమస్తే. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వోల్గా. అమెరికాలో విద్య, ఉద్యోగం, డాలర్స్లో సంపాదన. ఎక్కువ మంది భారతీయుల విద్యార్థుల కల ఇది. ఇందుకోసం ఎలాగైనా అమెరికాలో అడుగు పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇప్పుడు వారి అమెరికా కలలు అంత సులభంగా సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కారణం, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వీసా విధానాలే. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ విదేశీ విద్యార్థులు, ఉద్యోగార్థుల విషయంలో కఠిన నిబంధనల దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో అమెరికాలో ఉన్నత విద్య చదవాలని, ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు కొత్త వీసా నిబంధనలు భయోందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఎంఎస్ చదివే విద్యార్థులకు పార్ట్ టైం ఉద్యోగాలు చేసే అవకాశాలను తగ్గిస్తూ ట్రంప్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేస్తుంది. దీని ప్రభావం వల్ల అధిక ఖర్చులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు మరింత ఆర్థిక భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త రూల్స్ పై మా ఓల్గా న్యూస్ స్పెషల్ స్టోరీ. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక H1B వీసాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. H1B వీసా అంటే అమెరికాలోని సంస్థల్లో ఉద్యోగం పొందిన విదేశీయులకు మంజూరు చేసే నాన్ ఇమిగ్రెంట్ వీసా. తమ సంస్థల్లో ఉద్యోగం ఖరారు చేసుకున్న అభ్యర్థుల తరపున సదరు సంస్థలు H1B వీసా పిటిషన్ దాఖలు చేస్తాయి. ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ వర్గాలు అభ్యర్థులకిస్తున్న జీతం, ఉద్యోగ విభాగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వీసా మంజూరుపై నిర్ణయం తీసుకుంటాయి. ఇంతకాలం చాలామంది ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, ఉద్యోగాలకు ఎంపికవడం, ఒకే అభ్యర్థి తరపున వివిధ కంపెనీలు H1B వీసా పిటిషన్ దాఖలు చేయడం జరుగుతోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఒక అభ్యర్థికి ఒకే H1B వీసా పిటిషన్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3 లక్షల మంది విదేశీ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వారంతా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సిందేనా అనే ఆందోళనతో కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం H1B వీసా కాలపరిమితి తొలుత 3 ఏళ్లుగా, ఆ తర్వాత మరో 3 ఏళ్లు పొడిగించుకునే వీలుంది. అంటే మొత్తం 6 ఏళ్లు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం లభించేది. అలానే ఏటా 65,000 H1B వీసాలు, L1 కేటగిరీలో మరో 20,000 వర్క్ వీసాలను మంజూరు చేస్తారు. అయితే తాజాగా అమెరికాలోని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ సూచనల ప్రకారం H1B వీసాల పరిమితిని 85,000 నుంచి 75,000కు తగ్గిస్తూ వీసా కాల పరిమితిని 2 ఏళ్లకు కుదించాలి. ఆ తర్వాత మరో 2 ఏళ్లు మాత్రమే పొడిగించుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇది మన ఇండియన్స్కి మరింత పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే H1B వీసాలు పొందుతున్న వారిలో భారతీయులే అధికంగా ఉంటున్నారు. వాస్తవానికి వీటిలో భారతీయుల వాటానే అధికంగా ఉంటోంది. మరి అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న తర్వాత H1B వీసా పొందేందుకు మార్గం OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఈ విధానంలో విద్యార్థులు తమ టాలెంట్కి తగ్గట్టు తమ క్వాలిఫికేషన్కి సరితూగే సంస్థల్లో 24 నెలల నుంచి 36 నెలల వరకు ప్రాక్టికల్ ట్రైనింగ్ పేరుతో ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ సమయంలో కంపెనీ యాజమాన్యం సంతృప్తి చెందితే H1B వీసా పిటిషన్ దాఖలు చేయించుకునే అవకాశం ఉంది. కానీ విద్యార్థుల కోసం ప్రారంభించిన ఈ ప్రోగ్రాం దేశీయ ఉద్యోగాలపై ప్రభావం చూపుతోందని, స్థానిక అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. OPT ప్రోగ్రాం నిర్వహణకు అమెరికా కాంగ్రెస్ అనుమతి లేదని, ఇది ఆ దేశ చట్టాలకు విరుద్ధమని కొన్ని వర్గాలంటున్నాయి. విదేశీ విద్యార్థులు అమెరికన్ ఉద్యోగాలతో పోటీ పడ్డం వలన స్థానిక టెక్ వర్కర్లకు అవకాశాలు తగ్గుతున్నాయని వారంటున్నారు. టెక్ వర్కర్స్ గ్రూప్ ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండడంతో దీనిపై కూడా ట్రంప్ ప్రత్యేక కన్ను పడింది. దాంతో రానున్న రోజుల్లో ఇది మరింత కష్టంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. H1B వీసాల విషయంలో మన దేశ అభ్యర్థులకు ప్రతిబంధకంగా మారబోతున్న మరో నిబంధన కనీస వేతనాలను రెట్టింపు చేయాలనే ప్రతిపాదన. ప్రస్తుతం అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం నిపుణుల కొరత ఉన్న రంగాల్లో కనీస వేతనం $60,000 ఉంది. ఈ మొత్తాన్ని $1.2 లక్షల పెంచాలనే ఆలోచనతో ట్రంప్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. దీంతో అంత భారీ మొత్తంలో వేతనాలిచ్చి విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా సంస్థలు ఆసక్తి చూపవు. ఇది మన దేశానికి చెందిన వారిపై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయం. అలానే F1 వీసాతో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ రాకతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైం విద్యను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతిస్తుంది. ఈ వీసాలతో వారానికి 20 గంటలు పార్ట్ టైం జాబ్ చేసుకునే విషయంలో ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది.
వాస్తవానికి అమెరికా నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలు, సెమిస్టర్ సెలవుల వ్యవధిలో వారానికి 40 గంటలు ఆన్ క్యాంపస్ పార్ట్ టైం ఉద్యోగాలు చేయొచ్చు. ఆన్ క్యాంపస్ పార్ట్ టైం అంటే తాము చదువుతున్న ఇన్స్టిట్యూట్ క్యాంపస్లోనే ఉద్యోగం చేయడం. కానీ అందరికీ ఉద్యోగాలు లభించకపోవడంతో ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్, ఫ్యూయల్ స్టేషన్స్ వంటి వాటిలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తమ ఖర్చులకు సరిపడే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కానీ గత కొన్ని రోజులుగా ఆఫ్ క్యాంపస్ విధానంలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ వర్గాలు సేకరిస్తున్నాయి. దీంతో పట్టుబడితే లక్షల ఫీజులు చెల్లించినా తమ చదువును మధ్యలోనే ఆపేసి స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుందనే ఆందోళనతో విద్యార్థులు పార్ట్ టైం కొలువులకు వెళ్లకుండా క్యాంపస్లోనే ఉంటున్నారు. దీనివల్ల తమకు ఖర్చుల భారం పెరుగుతోందని, ఇంటి నుంచి ఖర్చులకు డబ్బులు తెప్పించుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. అలానే అమెరికా వీసా రెన్యువల్ చేయాలనుకునే వారికి కూడా షాక్ ఇచ్చాడు ట్రంప్. వీసాల రెన్యువల్ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ రూల్స్ని అమెరికా కఠినతరం చేసినట్లు సమాచారం. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం గత 48 నెలల్లో వీసా గడువు ముగిసిన వారు రెన్యువల్ కోసం డ్రాప్ బాక్స్ విధానంలో దరఖాస్తు చేసుకునేవారు. అలాంటి వారికి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండేది కాదు. ఇప్పుడు ఈ నిబంధనను మారుస్తూ గత 12 నెలల్లో వీసా గడువు ముగిసిన వారికి మాత్రమే డ్రాప్ బాక్స్లో రెన్యువల్ చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అంటే వీసా గడువు తీరి సంవత్సరం దాటిన వారు రెన్యువల్ కోసం మళ్లీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిందే అన్నమాట. ఈ తాజా నిబంధనలు తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో కొత్త రూల్స్ను అమలు చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తాజా నిబంధనలతో H1B సహా B1, B2 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదారుల దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరి వీసా రెన్యువల్ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ఈ విధానాలన్నీ అమల్లోకి వస్తే భారతీయులకు మిగిలే ఆశ ఇక ఆన్లైన్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో విదేశీ విద్య, ఉద్యోగ అభ్యర్థులు అమెరికాకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ గమ్యాలపైన దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో అమెరికా నుంచి ఇతర దేశాల వైపు భారతీయులు చూస్తున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, న్యూజిలాండ్, సింగపూర్ వంటి చాలా దేశాలు భారతీయ పౌరులకు విద్య, ఉద్యోగ అవకాశాలు రెండింటినీ పొందేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అమెరికా కలలను వదిలేసి ఈ దేశాలపై ఫోకస్ చేయడం భవిష్యత్తుకు మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. చూశారు కదా, రేపు మరో స్టోరీతో కలుద్దాం.